హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఈ బ్యూటిఫుల్ క్రియేటివ్ పీస్ని మనం ఎలా క్రియేట్ చేసామో ఇప్పుడు చూసాము. సో మనకు కొన్ని అక్లరిక్ కలర్స్ కావాలి. అండ్ ఇది వచ్చేసి మనకు ఓల్డ్ సీడీస్ అనేవి ఇంత పెద్దగా వస్తున్నాయి. సో నేను ఈ ఓల్డ్ సీడీ తీసుకున్నాను, మా ఇంట్లో వేస్ట్గా పడి ఉంటే. సో ఇలాగా అక్లరిక్లో నేను వైట్ కలర్వి ఇలాగా మనము డ్రా చేసుకోవాలి పెయింట్తో. దీనికి మనం ఏదైనా మార్క్ ద్వారా అయినా చేసుకోవచ్చు, లేకపోతే డ్రాయింగ్ వచ్చిన వాళ్ళు ఫ్రీ హ్యాండ్తో అయినా వేసుకోవచ్చు సర్కిల్ లాగా. సో ఇలాగ సర్కిల్ లాగా మనము వైట్ వేసుకోవాలి. వైట్ ఎందుకు వేస్తున్నామంటే మనకు నెక్స్ట్ వేసే కలర్స్ వచ్చేసి వైట్ బేస్ వేసాము కాబట్టి అవి చాలా మంచిగా లుకింగ్గా వస్తాయి. సో నేను బ్లాక్ మీద డైరెక్ట్ వేసేసి మనకు అంత లుకింగ్గా ఉండవు. సో నేను వైట్ వేసి దాని మీద కలర్స్ వేస్తున్నాను కాబట్టి అవి చాలా బ్రైట్గా కనిపిస్తాయని నేను వైట్ వేసాను. సో ఇది డ్రై అయిపోయినాక మనం గ్లాస్ కలర్స్ తీసుకొని గ్లాస్ కలర్స్కి ఇలా బ్లాక్ కలర్ది అవుట్లైనర్ వస్తుంది. దాంతో మనం వైట్ వేసిన పెయింట్కి అంతా మనము అవుట్లైన్ చేసుకొని ఇలాగ గ్లాస్ కలర్స్ వేసుకోవాలి. మనకు నచ్చిన కలర్ మనం ఏదైనా తీసుకోవచ్చు. నేనైతే బ్లూ అండ్ గ్రీన్ వాడాలనుకున్నాను, దాని తర్వాత రెడ్ కూడా వాడతాను. సో మీరు చూసేయండి. దీన్ని మనము ఇలాగా హ్యాండ్తో అయినా ఇలా బ్రష్తో అయినా స్ప్రెడ్ చేయొచ్చు, లేకపోతే ఈ ట్యూబ్తో అయినా స్ప్రెడ్ చేయొచ్చు. ట్యూబ్తో స్ప్రెడ్ చేస్తే మనకు టైం ఎక్కువ పడుతుంది. సో నేనైతే ఫింగర్స్తో అయితే ఈజీగా అయిపోతుందని నేను ఫింగర్స్తో ట్రై చేస్తున్నాను. మీకు కావాలంటే మీరు బ్రష్ అయినా యూజ్ చేయొచ్చు. సో చూసేయండి, ఈ ప్యాటర్న్ అనేది ఎంత ఈజీగా మనం ఫింగర్స్తో చేసుకోవచ్చు. దీనికి కరెక్ట్గా ఒక ప్యాటర్న్ అనేది ఏం లేదండి, జస్ట్ మనం కలర్ అంతా స్ప్రెడ్ చేసుకోవడం మాత్రమే. సో మీరు వాచ్ చేయండి. సో నెక్స్ట్ వచ్చేసి మనం సేమ్ గ్లాస్ లైనర్తో నేను బ్లాక్ కలర్ గ్లాస్ లైన్తో ఇలాగా నేను ఒక ప్యాటర్న్ టైప్లో వేసుకుంటున్నాను. మీరు తప్పకుండా ఇది ట్రై చేశారనుకుంటున్నాను, ఎందుకంటే ఇలాంటి వర్క్స్తో మనకు మైండ్ అయితే చాలా స్ట్రెస్ రిలీజ్ అవుతుంది అండ్ రిలాక్సింగ్గా కూడా అవుతుంది. సో ఇలాంటివి మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. ఏదైనా స్ట్రెయిన్ ఉన్నా స్ట్రెస్ ఉన్నా మీకు తప్పకుండా ఇలాంటివి చేసినా కూడా మీకు చాలా రిలీఫ్గా ఉంటుంది. సో మన మైండ్ కూడా అలా టెన్షన్స్తో డైవర్ట్ అవుతుంది. సో నేను ఇలా ప్యాటర్న్ వేసుకుంటున్నాను. అండ్ దీన్ని మనము కుందన్స్, మీకు ఆప్షనల్ అండి, మీకు కుందన్స్ కావాలంటే కుందన్స్, లేదంటే అలాగైనా వదిలేసుకోవచ్చు. నేనైతే కొంచెం డెకరేట్ చేసుకుంటాను కుందన్స్తో వైట్ కలర్వి. సో మీరు ఒకటి గుర్తు పెట్టుకోవాలా, ఈ సీడీ అనేది మనం వాల్కి హ్యాంగ్ చేసుకోవాలనుకుంటే మనం జస్ట్ వన్ సైడ్ ఇలాగ చేసినా సరిపోతుంది. లేదా ఎక్కడైనా మనము పైన ఇలాగ హ్యాంగ్ చేయాలనుకుంటుంటే 2 సైడ్స్ చేసుకుంటే బాగుంటుంది. ఎందుకంటే అది మనకు గాలి వచ్చినప్పుడు అంతా రొటేట్ అవుతుంది కదా. సో మనకు 2 సైడ్స్ కనిపిస్తుంది.
సో మీరు జస్ట్ గోడకొకటి ఫిక్స్ చేసుకోవాలనుకుంటే మీరు కంప్లీట్గా ఒక పార్ట్ స్కిప్ చేసేయచ్చు. జస్ట్ ఒక పార్ట్ చేసుకుంటే చాలు, ఒక సైడ్. సో నేను ఇప్పుడు దీన్ని ఎలా డెకరేట్ చేశాను అనేది చూడండి. చూస్తున్నారు కదా, నేను ఒక సైడ్ ఒక ప్యాటర్న్, నేను ఇంకో సైడ్ ఇంకో ప్యాటర్న్ వేసాను. మీకు ఏ ప్యాటర్న్ నచ్చింది అనేది నాకు ఖచ్చితంగా కమెంట్ సెక్షన్లో చెప్పండి. సో ఇప్పుడు దీనికి మనం హ్యాంగింగ్స్ అనేవి ఎలా పెట్టాలో ఇప్పుడు మనం చూసాము. ఒక పార్ట్ని నేను హెవీగా డెకరేట్ చేశాను, ఇంకో పార్ట్ని సింపుల్గా నేను మిర్రర్స్ డెకరేట్ చేశాను. సో ఇలాగా మనము సిల్క్ థ్రెడ్తో టాజిల్స్ ఉంటాయి కదా, ఆ టాజిల్స్ మనం శారీకి వేసి మిగిలినవన్నీ ఒక 2 కలర్స్ అలా మిగిలినాయి కదా, నేను దాన్ని అన్నిటిని ఇప్పుడు యూజ్ చేస్తున్నాను. సో ఇలాగా మిగిలిపోయిన బీడ్స్ అవన్నీ తీసుకోవచ్చు. మన దగ్గర ఏవైనా ఉన్నా కూడా మనం అన్నిటిని యూజ్ చేసి దాన్ని ఒక క్రియేటివ్ వేలో మనము ఇప్పుడు రెడీ చేస్తాము. సో ఇలాగ బీడ్స్ పెట్టేసి ఇక్కడ మనం ఒక నాట్ వేయాలి, ఎందుకంటే ఆ బీడ్స్ పైకి రాకుండా ఉంటాయి. సో ఇలాగ నాట్ వేసి కింద ఉన్న బీడ్స్ అన్నీ పైకి రాకుండా ఉంటాయి. అండ్ మనం ఇంకొక నాట్ వేసి మధ్యలో ఇంకొక బీడ్ పెట్టాలి, సో దట్ మనకు నాట్ వల్ల బీడ్స్ అన్నీ పైకి కిందికి వెళ్ళకుండా ఉంటాయి. సో ఇప్పుడు మనము దీనికి హోల్ చేసుకోవడానికి ఏదైనా ఒక షార్ప్ది ఇన్స్ట్రుమెంట్ ఏదైనా తీసుకొని క్యాండిల్తో మనము కింద హోల్స్ వేసుకోవాలి. ఆ హోల్స్ కూడా మనము ఖచ్చితంగా ఈక్వల్ డిస్టెన్స్ ఉండేటట్టు వేసుకోవాలి. చూసారా, మనం ఈక్వల్ డిస్టెన్స్తో హోల్స్ వేసుకోవాలి ఇలాగా. అండ్ నెక్స్ట్ అంతే అండి, మనము కింద ఉన్న థ్రెడ్స్ అన్నిటిని మనము కొంచెం కొంచెం డిస్టెన్స్ అవి చూసుకొని మనం ఇలా కట్టుకోవాలి. సింపుల్ అండి, మనకు హోల్స్కి మనం ఇలా కట్టుకోవాలి. ఒకదానికి కొంచెం పైకి 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 లేకపోతే ప్యారలల్గా, అది మన ఇష్టం ప్రకారం. నేను ఇలా వేసాను, చూసారా ఇంత ఈజీగా వచ్చిందో. సో పైన మనకు హ్యాంగ్ చేసుకోవడానికి కూడా నేను కొంచెం థ్రెడ్ అనేది పెట్టాను. సో నాకు ఇక్కడ థ్రెడ్స్లో కొంచెము వెల్తీగా కనిపిస్తుంది, సో నేను ఇక్కడ మిర్రర్స్ పెట్టాను. సో ఈ మిర్రర్స్ అనేది ఎలా అనేది ఇప్పుడు మీరు ఇక్కడ చూడొచ్చు. కింద ఒక మిర్రర్ పెట్టేసి కొంచెం గ్లూ పెట్టేసి పైన ఒక మిర్రర్ పెట్టాలి అంతే. సో దట్ అది డబుల్ సైడ్ మిర్రర్స్ ఉంటాయి, ఏ సైడ్ కూడా మూవ్ అయినా కూడా అవి చాలా షైనింగ్గా ఉంటాయి. సో మిర్రర్స్ పెట్టినాక ఇది ఇంకా అట్రాక్టివ్గా అయిందని నేను అనుకుంటున్నాను. సో దీని ఫైనల్ లుక్ అయితే ఇప్పుడు చూసేసాము. సో నేను ఇది వాల్కి మీకు హ్యాంగ్ చేసి చూపిస్తున్నాను, మీకు తప్పకుండా నచ్చుతుందని అనుకుంటున్నాను. ఇలాంటి సీడీది మీ దగ్గర లేకపోతే ఏం పర్వాలేదండి, మనం నార్మల్ సీడీతో అయినా చేసుకోవచ్చు, లేకపోతే రౌండ్ కార్డ్బోర్డ్తో అయినా చేసుకోవచ్చు. జస్ట్ మన మైండ్ ఏదైనా క్రియేటివ్గా ఉంటే మనం ఏ వస్తువునైనా దాన్ని క్రియేటివ్గా క్రియేట్ చేయొచ్చు. చూసారా, మీకు ఏ సైడ్ నచ్చింది అనేది నాకు కంపల్సరీగా చెప్పండి. హెవీగా ఉండేది నచ్చిందా లేకపోతే సింపుల్గా ఉండేది నచ్చిందా నాకు కమెంట్స్లో చెప్పండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలకే మర్చిపోవద్దు. సో ఇలాగ పైన ఎక్కడైనా హ్యాంగ్ చేసినప్పుడు చూసారా, ఇలాగ టర్న్ అవుతూ మనకు గాలి వచ్చినప్పుడు టర్న్ అవుతూ ఉంటుంది. సో మనము 2 సైడ్స్ వేసుకుంటే బాగుంటుంది, వాల్కి హ్యాంగ్ చేసుకునేప్పుడు 1 సైడ్ వేసుకుంటే చాలు. సో ఈ ఐడియా మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మన దగ్గర అందరి దగ్గర వేస్ట్ సీడీస్ అనేవి ఎక్కువ ఉంటాయి కదా, సో దాన్ని ఇలాగ యూజ్ చేసుకొని మీరు ఒక మంచి వాల్ హ్యాంగింగ్ చేసుకుంటారని అనుకుంటున్నాను. లైక్ చేయడం మాత్రం అయితే మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.